అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల మండల కేంద్రంలో జిల్లాలోనే మొట్టమొదటిగా బీఆర్సీ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ బీఆర్సీ సెంటర్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఎల్ఎం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్సీఆర్పి తరఫున ఈరోజు వాళ్ళ సహకారంతో ఎస్విఈపి అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు ఈ బీఆర్సీ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అంటే పెద్ద ఎత్తున ఈరోజు స్వయం ఉపాధి సంఘాలను ప్రోత్సహించే విధంగా మహిళా సాధికారితను ప్రధాన లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి గారి సహకారంతో అనేక స్కీమ్స్ని ఈరోజు మహిళలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి అనేక రకమైనటువంటి లోన్స్ని, అంటే దాదాపు ఒక 5-6 సంబంధితమైనటువంటి లోన్స్, అది సిఐఎఫ్ కానీ, శ్రీనిధి తరఫున కానీ, ఉన్నతి తరఫున కానీ, ఇప్పుడు కొత్తగా పిఎం అజయ్ ద్వారా కానీ, ఈరోజు బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడం కానీ, అలాగే సీడ్ క్యాపిటల్ ద్వారా కూడా వాళ్ళకి ఫండ్ని ఏర్పాటు చేయడం కానీ, ఇలా పిఎంఈజీపీలో కూడా వాళ్ళకి లోన్ ద్వారా వాళ్ళకి డబ్బులు కేటాయించేందుకు కూడా ఈరోజు ఇట్లాంటి అనేక రకమైనటువంటి ఫండ్ టైప్ని వాళ్ళకి క్రియేట్ చేసి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, ప్రతి ఇంటికి ఒక మహిళా ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలి, అంటే స్వయం ఉపాధి కలిగించే విధంగా ఒక ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంతటి పెద్దటి ప్రోగ్రామ్స్ని ఈరోజు గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం చేస్తూ ఉన్నారు. మనం చూసాం గతంలో కూడా ఈరోజు ఈ డ్వాక్రా సంఘాలని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు పుట్టినటువంటి ఈ డ్వాక్రా సంఘాలు దాదాపు 25 ఏళ్ళు పైన అయినటువంటి ఈ సంఘాల ప్రోగ్రెస్ని ప్రతి అడుగుని పెంచుకుంటూ, ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైన డెవలప్మెంట్ ఇస్తున్నటువంటి ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి మహిళా సాధికారతను మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలకు సంబంధించినటువంటి ఈ ఎస్హెచ్ఈ గ్రూప్స్కి లోన్స్ని ఎంతో పెద్ద ఎత్తున, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కి దాదాపు 334 కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ లోన్స్ ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దాదాపు 6,000 మందికి ఈ రోజు ఈ ఉపాధి పెట్టుకునేందుకు వాళ్ళకి లోన్స్ ఇప్పించడం జరిగింది. అంటే ఎక్కడా లేని విధంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వము గ్రామ అభివృద్ధికి అలాగే ప్రజల సంక్షేమమే కాకుండా ప్రత్యేకంగా మహిళల అభివృద్ధి కోసం, ఈరోజు మహిళల సాధికారిత కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులను కేటాయించి అనేక రకమైనటువంటి అనుసంధానాలు, అంటే అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా కేవలం ప్రతి ఇంటికి ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళను కూడా ప్రోత్సహించే విధంగా ఈ ఎస్విఈపి ప్రాజెక్ట్ ని ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు స్టార్ట్అప్ విలేజ్ ఆంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఈ లోన్ ద్వారా, పలానా శ్రీనిధి లోన్ ద్వారా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఈ రోజు లోన్ తీసుకొని స్వయం ఉపాధి తన టాలెంట్ ప్రకారంగా అటు బొటిక్ ని పెట్టుకోవడం కానీ, బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం కానీ, లేదా ఈరోజు చీరల వ్యాపారం కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్, ఇప్పుడు ఆడవాళ్ళకు అది 1 గ్రామ్ గోల్డ్ ని కూడా ఎక్కడో టౌన్కి వెళ్ళి కొనడం కంటే గ్రామాల్లోనే వాళ్ళు కొనుగోలు చేసి ఇక్కడ అమ్మే విధంగా కూడా వెసులుబాటు కలిగించేందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా గతంలో నుంచి కూడా చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడా కూడా పారదర్శకంగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి దిశానిర్దేశం, ఒక లోన్ తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేశారు, కానీ ఎలా దాన్ని మార్కెటింగ్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా కూడా ఏం చేయాలో తెలియలేక ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు ఈ ఎస్వివిపి ద్వారా సింగనమల మండల కేంద్రంలో ఈ బీఆర్సీ సెంటర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటేటర్స్ అక్కడ గ్రామాల్లో ఈ లోన్ ద్వారా తీసుకున్నటువంటి మహిళలకు చేయూతనిస్తూ
ఏ రకంగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రకంగా కానీ రా మెటీరియల్ ని కొనుగోలు చేసి వీళ్ళకి తక్కువలో ఇప్పించడం కానీ, అలాగే మార్కెటింగ్ ఫెసిలిటీస్, రా ఎండ్ ప్రోడక్ట్ ని మార్కెటింగ్ ఎలా మార్కెటింగ్ చేయాలి అనే దాని మీద ఈ రోజు అనేక రకమైనటువంటి కంపెనీస్ ని అనుసంధానంగా వాళ్ళకి అటాచ్ చేయడం కానీ, వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా కూడా ఈ రోజు ఈ SVVP ప్రాజెక్ట్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాము. గ్రామాల్లో ప్రతి మండలాల్లో కూడా CRPs ని కూడా మనము ఈ రోజు ఎన్నిక చేసుకోవడం జరిగింది. అంటే ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, ఒక సక్సెస్ఫుల్ గా వ్యాపారవేత్త ఈ రోజు ఆ మహిళా వ్యాపారవేత్త తనకి ఎలా అయితే ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ద్వారా తన కాళ్ళపైన తను నిల్చున్నాముందో అలా తను కూడా ఒక 10 మందిని ప్రోత్సహించే విధంగా ప్రమోట్ చేసి గ్రామాల్లో ఇంకా ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తగా మారే విధంగా కూడా మహిళలను ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రామ్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలు మన దృష్టికి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇబ్బందుల్ని మన దృష్టికి తీసుకొచ్చారు. మేము లోన్ తీసుకుంటున్నాం కానీ మా పేరు మీద లోన్ మా చేతికి రాకుండా ఎవరో తీసేసుకుంటున్నారు, ఎక్కడ పోతుందో తెలీదు అని. కానీ అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మన డబ్బులు మన లెక్క డిజిటల్ యాప్ ద్వారా కూడా వాళ్ళ లోన్స్ ని ఎలా ఏ రకంగా ఏ మంత్ నుంచి ఎలా దాన్ని మానిటర్ చేయడానికి ఈ రోజు డిజిటల్ యాప్ ద్వారా కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ లోన్ కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో వాళ్ళ ఫోన్ లో చూసుకునే విధంగా ఎక్కడ దాన్ని ఫ్రాడ్ చేసుకునేకి ఆస్కారం లేకుండా కూడా ఈ రోజు వాళ్ళకి అందించే ప్రోగ్రామ్స్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్లి చేస్తా ఉన్నాము. ఈ రోజు ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో భాగంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఒక మెగా చెక్ ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 334 కోట్ల రూపాయలతో 6 మండలాలకు సంబంధించినటువంటి ఈ SHE గ్రూప్స్ కి మనం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా 2000 మందిని ఈ రోజు మనము ఆంటర్ప్రినర్స్ గా మార్చేందుకు మహిళల్ని తయారు చేసేందుకు ఈ SVVP ప్రాజెక్ట్ కూడా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అలాగే పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి కేంద్రంలో నుంచి కూడా సపోర్ట్ వస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున స్కీమ్స్ కి మనకి లోన్స్ ని ఇప్పిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. సింగనమల నియోజకవర్గం అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాలు ఎంతో మంది ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చదువుకొని డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఆడపిల్లలు ముఖ్యంగా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి ఉంది. ఉద్యోగాలు లేక ఇబ్బంది పరిస్థితి నుంచి ఈ రోజు ఎవరో దగ్గరికి వెళ్లకుండా ఈ రోజు కూలి పనులకు కూడా చాలా చదువుకొని కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్లే పరిస్థితి ఉంది. అట్లా వాళ్ళకు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున మనం జాబ్ మేళాస్ ని నిర్వహిస్తూ అలాగే ఒకవేళ డ్రాప్ అవుట్స్ ఉండి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి స్వయం ఉపాధి కలిగించేలాగా వాళ్ళే ఒక వ్యాపారవేత్తగా తయారయ్యే విధంగా కూడా ఈ రోజు ఈ సిస్టమ్ వాళ్ళ కోసం పనిచేస్తా ఉంది. చాలా మంది యంగ్ పిల్లలు కూడా యంగ్ విమెన్ కూడా ఈ రోజు బ్యూటీ పార్లర్స్ పెట్టుకోవడం కానీ, మగ్గం నేర్చుకొని టైలరింగ్ నేర్చుకొని బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసుకోవడం కానీ, మురుకులు తయారు చేయడం కానీ, లేదా ఇంట్లో అనేక రకమైనటువంటి అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా రైతులు ఉన్నారండి. మహిళా రైతులకు కూడా సంఘాలని ఏర్పాటు చేశాం. ఈ రోజు ఆ మహిళా రైతుల ద్వారా కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసి ఈ రోజు వ్యవసాయాన్ని ఎరువుల్ని వాళ్ళతో ఎరువుల వ్యాపారం చేసుకునేందుకు కానీ, అలాగే ఒకవేళ అగ్రికల్చర్ సంబంధించినటువంటి యంత్రాలని మనం ఈ రోజు లోన్ ద్వారా కొనుగోలు చేసి వాళ్ళు రెంట్లకు ఇచ్చుకోవడం కానీ, ఎందుకంటే సింగనమల నియోజకవర్గంలో దాదాపు 70-80% రైతాంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకు కూడా వెసులుబాటు కలిగించే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని కూడా అనుసంధానం చేస్తా ఉన్నాం. సో ప్రతి రంగంలోనూ మహిళలు ఎంత పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు. నియోజకవర్గంలో సింగనమల నియోజకవర్గంలో కూడా పేద కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ రోజు లక్షాధికారి కావాలి, కోట్లాది రూపాయలు వాళ్ళకి సంపాదన కలిగించేందుకు కూడా ఆ కుటుంబాన్ని పోషించేందుకు ఆ మహిళే ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవునండి, ఇందాక నేను వచ్చిన
వచ్చిన తర్వాత నాకు గతంలో కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ సంఘం గ్రూప్స్ లో 6 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారని తెలియజేశారు. దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే ఫ్రాడ్ చేశారో ఆ వ్యక్తి చనిపోవడం అనేది కూడా మన దృష్టికి రావడము. సో తీసుకున్నటువంటి ఫండ్ ని ఎవరి అకౌంట్స్ లో వచ్చింది, ఏమొచ్చింది, అవన్నీ కూడా అకౌంట్స్ ని వెరిఫై చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం దాని మీద చర్యలు తీసుకొని ఎవరైతే ఫ్రాడ్ కి పాల్పడ్డారో అండ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశాము. రానున్న రోజుల్లో కూడా ఈ కుట్టు మిషన్ శిక్షణ పొందినటువంటి మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కుట్టు మిషన్ పంపిణీని కూడా మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక 2 బ్యాచెస్ వరకు అయినట్టు మన దృష్టిలోకి వచ్చాయి. సో ఒక మండలంలో కాదు, అన్ని మండలాల్లో కూడా మనము లిస్ట్ తీసుకుంటా ఉన్నాము. దాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ప్రోగ్రామ్ ని కూడా వచ్చే నెలల పైన మనం ఖచ్చితంగా గ్రౌండ్ చేసి శిక్షణ పొందినటువంటి మహిళలకు ఖచ్చితంగా మనము ఆ కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అతి త్వరలో తీసుకుంటామని తెలియజేస్తున్నారు.